ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్, ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అందరి దగ్గర ఉంది. ఈ కంప్లైంట్లో ఒక ఆడది ఎంతమందితో ఉంటుందనేసి రాశాడు. విజయసాయిరెడ్డి గారు పేరు, ఎక్స్ వై జెడ్, తర్వాత సుభాష్, ఇంతమంది పేరు రాశారు. సిగ్గుగా లేదా అతనికి? మన పిల్లలకి ఒక తల్లిని, సిగ్గుగా లేదా అతనికి? ఇంతమందితో నాకు రిలేషన్ ఏర్పడడానికి. ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్ నాది. నేను మనిషినండి, ఆడపిల్లని నేను. మీరు అబ్బాయిలు ఏమన్నా తుడుచుకొని వెళ్ళిపోతారు. రేపొద్దున నా బిడ్డలకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేశారు మీరు. ఏదైనా పెళ్ళికి పోవాలంటే ఎట్లా పోవాలా నేను? రేపొద్దున గవర్నమెంట్లోకి వెళ్ళి ఎట్లా జాబ్ చేయాలా నేను? అరే నేను మీకు అవైలబుల్లో ఉన్నాను, ఒక్క చిన్న మాట అడిగాను నన్ను. ఎంతోమంది మీడియా దుర్గా టెంపుల్కి లాస్ట్ ఇయర్ దర్శనాలకు అప్పుడు చూశారు, చక్కగా చీర కట్టుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాము. ఇంతకన్నా ఏం చేస్తామండి మేము ఉద్యోగము? ఇది మదన్ మోహన్ మానిపాటి సంతకమే, మీరు కావాలంటే చూసుకోండి. 2016లో మ్యూచువల్ నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంది, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకున్నాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. నో మదన్ మోహన్కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబుకి తండ్రి పోతిరెడ్డి సుభాష్, ఇది వెరీ క్లియర్. ఎస్ మేమిద్దరం చేసుకున్నాం, అఫీషియల్గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ అగ్రీ అయ్యారు. ఆ ఫొటోస్ కూడా కావాలంటే మీకు. లేదు మేము చేసుకోలేదు రిజిస్ట్రేషన్. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే భయ్యా శ్రీనివాస్, నువ్వు మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం, నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడిగి చెప్తాడు. ఎవరో ఏదో చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే ఎట్రా నాయన నాయుడు? ఇప్పుడు నాకు తెలియని అంశాల గురించి నన్నెందుకురా ప్రశ్నిస్తావు? వాడెవడో డిమాండ్ చేశాడంట, వాడు ఎవరినో డిమాండ్ చేసినాడంట. ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు? నన్ను అడిగాడని చెప్పిందా? అరే నువ్వు ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయనా బాబు. ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు. నాకు అర్థమయ్యేటట్టు, నాకు చదువు రాదురా వంశీకృష్ణలాగా, నువ్వు చెప్పు, నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. వాడు నన్ను 2 సార్లు కలిసి నేను గవర్నమెంట్ని మోసం చేయాలా, స్కాలర్షిప్ కావాలా నాకు అని 2 సార్లు దగ్గరికి వచ్చాడు. 2 సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన, స్కాలర్షిప్ ఏంటంటాయా వీడు అమెరికా పోతాడంటానని. అది కూడా రొటీన్గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా, ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వచ్చాడు. నేను అందులో చైర్మన్గా, కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా. సరే ఈవిండి వాడు ఏదో ఆదివాసీ అంటున్నాడు, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అణగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. సో అందరిలాగా లెటర్ ఇచ్చిన, అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు.